కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పులివెందుల నియోజకవర్గంలో వెరైటీస్ నిక్షేపాల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. లీజ్ అనుమతులను పొందిన వారైనా తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లోనే మైనింగ్ చేయాలనే నిబంధన పెట్టారు. వేముల, వేంపల్లె మండలాల్లో ఏడాదిన్నరగా అక్రమ మైనింగ్కు తెరతీశారు. టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అంగీకారం ఉంటేనే మైనింగ్ చేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో కాల్ ట్యాక్స్ కుటుంబం 1970 నుంచి మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఎస్ఎండి రహమతుల్లా కుటుంబానికి చెందిన ఎండి కరుంతుల్లాకు వేంపల్లె మండలం తాళ్లపల్లిలో 6.48 హెక్టార్లలో బైరెటిస్ మైన్ కు 1971లో మైనింగ్ లీజ్ దక్కింది. రహమతుల్లా మరణించాక అతడి కుమారుడి పేరిట మైన్ బదిలీ అయింది. 2024లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు తమ్ముళ్లు అతన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. మైనింగ్ చేసేందుకు తాము చెప్పిన వాళ్లతో ఒప్పందం చేసుకోవాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అంగీకారం లేకుండా మైనింగ్ చేయొద్దని హూంకరిస్తున్నారు. వేంపల్లె మండలం తాళ్లపల్లె సమీపంలో ఉన్న నియామతుల్లా మైన్లో దౌర్జన్యంగా బైరెటిస్ ను దోపిడీ చేస్తున్నారు. గని యజమాని అనుమతి లేకుండా అక్రమంగా తవ్వేసి తరలించేస్తున్నారు. అదే ప్రాంతంలోని వేంపల్లె, వేముల మండలాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు 3 చోట్ల యజమానితో సంబంధం లేకుండానే మైనింగ్ చేస్తున్నారు. నిత్యం కనీసం 50 టన్నులు తరలిస్తున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా రౌడీల పహారాలో గనుల్లో చొరబడి అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారు. టన్నుకు 3200 రాయల్టీ చెల్లించాల్సి ఉండగా ఒక్క పైసా కూడా చెల్లించడం లేదు. ప్రభుత్వానికి పైసా దక్కడం లేదు. ఇదే పరిస్థితి టిఫెన్ బైరిటిస్ లోనూ నెలకొంది. రాత్రి వేళల్లో మైనింగ్ చేస్తూ బైరిటిస్ ఖనిజాన్ని తరలించుకుపోతున్నారు. అక్రమ మైనింగ్ పై నియామతుల్లా గత ఏడాది జూలై 31 నుంచి ఈ ఏడాది మార్చి 25 వరకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కలెక్టర్ చొరవతో కేవలం ఒక్కసారి మాత్రమే అధికారులు దాడులు చేయగా అప్పట్లో తాత్కాలికంగా అక్రమ మైనింగ్ నిలిపేశారు. తర్వాత టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అనుచరులు యథాతథంగా అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారు. ఈ విషయమై క్షేత్రస్థాయి అధికారుల నుంచి జిల్లా మైనింగ్ ఏడీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్పీ, కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, కేంద్ర మైన్స్ అండ్ జియోలాజీ విభాగానికి సైతం ఫిర్యాదు చేసినా అవన్నీ బుట్టదాఖలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఉచిత సలహాలు ఇవ్వడం మినహా ఎలాంటి చర్యలు లేవు. పైగా టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేరిట మైనింగ్ అగ్రిమెంట్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అక్రమ మైనింగ్ పై గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సీఎం చంద్రబాబుకు గత ఏడాది జూలైలో ఫిర్యాదు చేశారు. దీంతో గత ఏడాది సెప్టెంబర్లో రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ నేతృత్వంలో 2 రోజుల పాటు అక్రమ మైనింగ్ పై దాడులు చేపట్టారు. వేముల పరిధిలో 4 చోట్ల అనుమతులు లేకుండా మైనింగ్ కొనసాగిస్తున్న 4 క్రేన్లను స్వాధీనం చేసుకుని వేముల పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. ఆ తర్వాత యథాప్రకారం వేముల, వేంపల్లె ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కొనసాగుతూనే ఉంది. శాశ్వతంగా క్రేన్లు బిగించి మైనింగ్ చేస్తున్న అధికార యంత్రాంగం చేస్తులుడికి చూస్తోంది.